ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం ప్రభు మన ఎడలో చూపించి ఆ కనికరంను మనకు దూరం చేయక, ప్రభు యొక్క వాత్సల్యతను ఆయన మనకు దూరం చేయక మనలను కాపాడుతూ, మనకు క్షేమమునిస్తూ, ఆరోగ్యములనిస్తూ, ఈ యొక్క అపాయకరమైనటువంటి ఈ దుర్దినాల్లో కూడా ప్రభు మనలను ఆయన రెక్కల చాటమున మనలను భద్రపరచుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని కృప కొరకు, ఆ దేవుడు మనలను కాపాడుతున్న విధానం, మనకిస్తున్న క్షేమము కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మన జీవిత కాలం మనకు తోడై ఉండినట్లుగా ప్రభు అటువంటి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మన జీవిత కాలం మనం జీవించే కృప ప్రభు మనకి ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు ఇర్మియా గ్రంథము, ఇర్మియా పుస్తకము 18వ అధ్యాయము 10వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో మనము ఇలాగున అక్కడ చదువుతున్నాం. ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలచిన మేలును గురించి నేను సంతాపపడుదును అని దేవుడైన యెహోవా అక్కడ మాట్లాడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడైన యెహోవాట ఆ జనం అనగా ఇశ్రాయేలీయులకు, లేకపోతే మనకు ఆయన మేలు చేయాలి అని ఆయన యోచించాడు, ఆయన ఆలోచించాడు. దేవుడు మనకు కృప చూపాలి, మేలు చేయాలి, వీరిని ఆశీర్వదించాలి అని దేవుడు ఆలోచించి ఆ మేలును, ఆ కృపను, ఆశీర్వాదమును మన కొరకు దేవుడు సిద్ధపరిచిన తర్వాత మనమట ఆ రోజుల్లో ఇశ్రాయేలీల ప్రజలట, ఆ రోజుల్లో దేవుని ప్రజలకు పిలువబడినటువంటి ఆ ఇశ్రాయేలీలు వారట దేవుని మాటను వినక ఆయన దృష్టికి ఒకవేళ కీడు చేసిన ఎడల, వారు కీడు చేసినట్లయితే నేను వారికి చేయాలనుకున్నటువంటి మేలును గురించి నేను సంతాపపడుదును అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని కృపను, దేవుని సహాయమును, దేవుని వాత్సల్యత, దేవుని యొక్క మహిమను మనం పొందినట్లు, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క క్షేమాన్ని ఈ చివరి దినాల్లో మనం పొందినట్లు దేవుని మాటను విని దేవుని దృష్టికి యథార్థముగా మనం నడుచుకునేటువంటి వారలముగా ఉండాలి. దేవుని దృష్టికి యథార్థమైన హృదయంతో నడుచుకునేటువంటి వారలముగా మనం ఉండాలి. ఒకవేళ ఆయన మాటను వినక, దేవుడు చెప్పినది వినక, దేవుడు చెప్పినట్లుగా నడుచుకొనకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకొనకుండా ఆయన దృష్టికి కీడు చేసి ఉన్నామా, ఆయన దృష్టికి మనం కీడు చేశామా, ప్రభు అట తలంచాడట మేలు చేద్దామని, కానీ ఆ మేలు చేయాలనుకున్న దానిని గురించి ఆయన సంతాపపడతాడట. వీరికి ఎందుకు మేలు చేయాలనుకున్నాను, ఇటువంటి వారికి ఎందుకు నేను ఆశీర్వాదమును వారికి అనుగ్రహించాలనుకున్నాను, ఆయనే సంతాపపడతాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. బైబిల్ గ్రంథంలో కొందరు జనులను గురించి మనము చూస్తాం. ఆ రోజుల్లో ఆ ప్రజలనట ప్రభు చూచినప్పుడు వారి హృదయములను, వారి తలంపులో, వారి ఆలోచనలు, వారి ఊహ అదంతా దేవుడు చూచినప్పుడట దేవుడు సంతాపము నందాడట. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము కదా, నోవహు జీవించినటువంటి ఆ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారట, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు, మనుషులను చేసినందుకు, వారికి కృప చూపినందుకు, వారికి ఆయుష్కాలమునిచ్చినందుకు, వారికి దయ చూపిస్తున్నట్టుకంట, వారికి కృప చూపిస్తున్నందుకట దేవుడు సంతాపమునందాడట. హృదయములు నొచ్చుకొని ఆయన సంతాపమునందాడట, కన్నీరు కార్చాడట. ఎందుకు వీరికి ఆయుష్కాలమునిచ్చాను, ఎందుకు వీరికి కృప చూపిస్తున్నానని దేవుడు సంతాపమునందుతున్నాడట. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఇటువంటి అనుభవంలో దేవునిని దుఃఖపరిచేటువంటి వారలముగా, దేవునికి సంతాపమును కలిగించే వారలముగా,
మనం వండుకుండట కొరకు దేవుడు అంటున్నాడు కదా, ఆయన మాటకు మనం లోబడాలట. పెద్ద పెద్ద కార్యం ఏమీ చేయమని ప్రభు అడగటం లేదు, ఆయన వాక్యానికి లోబడమని ప్రభు అడుగుతున్నాడు. ఆయన దృష్టికి నీతి కలిగి యథార్థమ కలిగి నడుచుకునండి అని ప్రభు అంటున్నాడు. ఆయన దృష్టికి కీడు చేయకుండా దేవుడు చెప్పిన మాటను విని, దేవుడిచ్చిన ఆజ్ఞలను విని, దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకునేటప్పుడట మనము కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మేలు, మనకు చేయాలనుకున్నటువంటి, మనకు చేయదలిచిన దీవెనట మనం సంపాదించుకొనగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం చూస్తాం కదా, యూదాను గురించి, ఇస్కరియోతు యూదాను గురించి మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో భక్తులు అతని గురించి ఏమని ప్రార్థన చేస్తున్నారనగా, యూదాట తాను వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకుండా అతడు తప్పిపోయాడట. తనకి దేవుడు సిద్ధపరిచాడు ఒక ఆశీర్వాదం, తనకి దేవుడు సిద్ధపరిచాడు ఒక దీవెన, కానీ ఆ దీవెనను సంపాదించుకోనకుండా, ఆ దీవెనకరమైన మార్గంలో నడవకుండా ఇతడు తొట్టిల్లిపోయాడు, ఆ మార్గంలో నుండి తప్పిపోయాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రోజున అనేక మంది కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవునికి దుఃఖకరముగాను, దేవునికి ఆయాసకరముగాను, ఆయనకు సంతాపము కలిగించే వారులుగాను, దేవుడు వారికి చేయదలిచినటువంటి మేలు, దేవుడు వారికి చేయాలనుకున్నటువంటి ఆశీర్వాదం, దేవుడు వారికి ఇవ్వాలనుకున్నటువంటి దీవెనను వారు పొందుకొనకుండా ఆ మార్గములో తొట్టిల్లిపోతున్నారు, తప్పిపోతున్నారు. ఎందుకనగా ఆయన మాటకు లోబడకపోవటం మూలముగా, దేవుని దృష్టికి యథార్థముగా నీతి కలిగి నడుచుకొనకపోవటం మూలముగా, ఆయన దృష్టికి నీతి కలిగి యథార్థము కలిగి ఆయన మాటను మనం విని మనం నడుచుకునేటప్పుడు ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం. కాబట్టి చివరి దినాల్లో అట్టి మనస్సును కలిగి ఆయన మాటను వినొచ్చు, ఆయన వాక్యమునకు లోబడుతూ ఆయన దృష్టికి యథార్థము కలిగి నడుచుకునే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయ కలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఆనాడున ఆ జనులను గురించి మీరు మాట్లాడుతూ వారు నీ మాటకు లోబడకపోయిండట వలన, నీ మాటకు వారు విధేయత చూపకపోయిండిన ఎడల మీరు వారికి చేయాలనుకున్న మేలును చేయకుండా మీరు మానివేస్తారని, మీరు సంతాపం ఉన్నద్దుతారని మేము చూస్తున్నాం. ప్రభా, మీ దృష్టికి మేము కీడు చేసిన ఎడల, మీ దృష్టికి నీ మాటను వినకుండా నీకు విరోధముగా మేము నడిచిన ఎడల మిమ్మల్ని సంతాపపరిచేటువంటి వారముగా, నేను దుఃఖపరిచే వారముగా ఉంటామనే లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అటువంటి విధముగా మా ఆత్మీయ జీవితాలు ఉండక పరిశుద్ధుడా, నిన్ను దుఃఖపరిచే వారముగా, నీకు కీడు చేసేటువంటి వారముగా, నీకు సంతాపమును కలిగించే మనస్సు అటువంటి స్వభావం మాలో ఉండకుండా మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి. నీకు లోబడే వారులుగా మమ్మల్ని మార్చండి, నీకు విధేయులుగా మమ్మల్ని మార్చండి, నీకు కృతజ్ఞులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. అటు సహాయం తట్టి కృపతో మమ్మల్ని నింపి ఈ చివరి దినాల్లో ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి, పరిశుద్ధుడ నీకు లోబడుతూ నీకు ఇష్టలుగా జీవిస్తూ నీ నిత్య రాజ్యం కొరకు సిద్ధపడే భాగ్యం మనం మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.